నమస్కారం అండి. ఝాన్సీతో నమస్కారం. మీ ప్రయాణం కార్యక్రమానికి మరొక్కసారి మీ అందరికీ స్వాగతం. అనివార్య కారణాల వల్ల గత 3 వారాలుగా మనం ఈ కార్యక్రమాన్ని చేయలేకపోయాము. కానీ మళ్ళీ ఈరోజు మీ అందరి ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మనం పోయినసారి మాట్లాడుకున్నప్పుడు అటల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయోగ్ వారి సంస్థ గురించి, ఆ సంస్థ వారు స్టార్టప్స్ కోసం, స్టార్టప్ ఎనేబ్లింగ్ ఎకోసిస్టమ్ కోసం ఏ విధమైన సహాయ సహకారాల్ని అందిస్తున్నారు అనేది తెలుసుకున్నాం. అలాగే ఈ వారం మనం అటువంటి ఇంకొక ముఖ్యమైన సంస్థ కేంద్ర ప్రభుత్వం చేత స్థాపించబడి స్టార్టప్స్ కోసం అహర్నిశలు శ్రమిస్తూ వారికి సహాయాన్ని, సహకారాన్ని అందిస్తున్న స్టార్టప్ ఇండియా సంస్థ గురించి తెలుసుకుందాం. ఈ సంస్థ గురించి, వారి యొక్క పథకాల గురించి మనకి వివరంగా తెలియచేయడానికి మనతో మళ్ళీ ఈరోజు అతిథిగా వస్తున్నారు పృథ్వీ సాయి గారు. పృథ్వీ గారు, నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో పృథ్వీ గారు, మీరు అటల్ ఇన్నోవేషన్ మిషన్ లో పనిచేసినప్పుడు స్టార్టప్ ఇండియాతో కూడా చాలా దగ్గరగా కలిసి పనిచేసి ఉంటారు. స్టార్టప్ ఇండియాలో ఏంటంటే అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అవడము, అందులోను తెలుగు మాట్లాడే వాళ్ళు అందులో నాకెవరు దొరకలేదు. మిమ్మల్ని కూడా అడిగాను. అందుకనే ఈ కార్యక్రమం కూడా మీ ద్వారానే చేయడానికి నేను మిమ్మల్ని అడిగాను. అండ్ మీరు దానికి ఒప్పుకొని మళ్ళీ మీ సమయాన్ని కేటాయిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. సో ముందుగా ఈ స్టార్టప్ ఇండియా అనే సంస్థ ఎందుకు స్థాపించారు? ఎప్పుడు మొదలు పెట్టారు? ముందుగా థ్యాంక్ యూ అండి. మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినందుకు. యాక్చువల్లీ అది దురదృష్టకరమైన అనుకోవాలి. మన తెలుగు వాళ్ళు చాలా మంది ప్రీమియర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో కొన్ని వాటిల్లోనే ఉన్నారు. ఈ ఇన్నోవేషన్ స్టార్టప్స్ అనే విషయంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంతకు ముందు ఒక అబ్బాయి పనిచేసేవాళ్ళు కానీ ఇప్పుడు లేరు దాంట్లో. సో బట్ చాలా ఏళ్ళు అయిపోయింది అతను కూడా మానేసి. అన్ఫార్చునేట్లీ ఇది ఒక వాయిడ్ లాగా, ఒక గ్యాప్ లాగా మిగిలి పడిపోయింది అనమాట. ఇప్పుడు స్టార్టప్ ఇండియా కానీ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కానీ చూస్తే మీరు దానికి ఒక బ్యాక్ డ్రాప్ ఉంది, దానికి ఒక ప్రిమైజ్ ఉంది, ఎలా స్థాపించబడ్డారు అనేది. మీరు ఒక వరల్డ్ వార్ టైం తర్వాత నుంచి మీరు ఒకసారి చూస్తే అమెరికా కానీ, రష్యా కానీ, ఇంకేదన్నా అగ్ర రాజ్యాలు కానీ ఇన్నోవేషన్ అనేది వాళ్ళు చాలా ప్రాముఖ్యత ఇచ్చారనమాట. వాళ్ళ ఇండస్ట్రీస్ ని డెవలప్ చేసుకోవడానికి కానీ, పారిశ్రామికాలు అన్ని డెవలప్ చేసుకోవడానికి ఇన్నోవేషన్ మీద చాలా పెద్ద పీట వేశారు. సో దాన్ని ఎలా పెద్ద పీట వేశారు అంటే ఒక వ్యవస్థ క్రియేట్ చేశారనమాట. ఒక ఆర్గనైజేషన్ ఆర్ ఒక ఈకో సిస్టమ్ ఆర్ ఒక ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేశారనమాట. ఎందుకు క్రియేట్ చేస్తారు అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఒక క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి తగ్గట్టుగా ఫోకస్డ్ విధానంలో పద్ధతులు, కార్యాచరణ అన్ని కరెక్ట్ గా ఉంటాయి కాబట్టి దాన్ని ఇన్స్టిట్యూషన్స్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన ఇండియాలో కూడా చేశారు, కాకపోతే అది మోస్ట్లీ రీసెర్చ్ ఓరియంటెడ్ గా చేశారు. ఇన్నోవేషన్ అంటే ఎప్పుడు రీసెర్చ్ కి ఇన్నోవేషన్ కి ఒక చిన్న ఫైన్ లైన్ ఉంటుంది అనమాట, ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ ఇన్నోవేషన్ ని ప్లగ్ చేయడానికి స్టార్టప్ ఇండియా కానీ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కానీ స్టార్ట్ చేశారు. రెండిటికి ఒక సంవత్సరం తేడాతోనే రెండు కార్యనిర్వాహకాలు స్టార్ట్ చేశాయన్నమాట. 2016లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ అయితే 2015 ఎండ్ 2016లోనే స్టార్టప్ ఇండియా కూడా స్టార్ట్ అయింది. కాకపోతే స్టార్టప్ ఇండియా ఫోకస్డ్ గా పనిచేసింది అనమాట. అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ కి నేను పోయినసారి చెప్పినట్టు చాలా 4 ఏరియాల్లో ఉంటది అనమాట. మొత్తం ఇన్నోవేషన్ లైఫ్ సైకిల్ ని కవర్ చేసేలాగా ఉంటుంది. కానీ స్టార్టప్ ఇండియా ఓన్లీ స్టార్టప్స్, కేవలం స్టార్టప్ల కోసమే ఈ వ్యవస్థ క్రియేట్ చేయబడింది అనమాట. ఎందుకు క్రియేట్ చేయబడింది అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత, ఒక ఐడియాని కంపెనీగా స్టార్ట్ చేసిన తర్వాత
వాళ్ళకి చాలా ఇన్సెంటివ్స్ అంటే అవసరాలుంటాయన్నమాట. ఇట్ కుడ్ బి టాక్స్ రిలేటెడ్, ఇట్ కుడ్ బి ఐడెంటిఫికేషన్, దానికొక నంబర్ ఇస్తారనమాట. మనకెట్లయితే ఆధార్ నంబర్ ఉంటదో, స్టార్టప్‌కి కూడా ఒక డీపీఐఐటీ నంబర్ అని ఒకటుంటుంది. ఆ డీపీఐఐటీ నంబర్ ఇవ్వడము, సో, ఆ నంబర్ నుంచి వచ్చే స్టార్టప్స్‌కి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. టాక్స్ బెనిఫిట్స్ కానీ, లేదంటే ప్రొక్యూర్‌మెంట్. ఇప్పుడు గవర్నమెంట్‌లో మీరు ప్రొక్యూర్‌మెంట్ జేసుకోవాలంటే దానికి ప్రాఫిట్‌లో ఉండాలని ఉంటది. అలాంటి కండిషన్‌లన్నీ ఉంటాయి. సో, ఆ స్టార్టప్ నంబర్ ఉంటే దానికి అలాంటి కండిషన్స్ ఉండవన్నమాట. సో, ఇలాంటి వాటి బెనిఫిట్స్ కోసం అని జెప్పి ఈ స్టార్టప్ ఇండియా స్టార్ట్ జేయబడింది. ఎవరు స్టార్ట్ జేశారు అంటే, పోయినసారి నేను చెప్పినట్టు అటల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయోగ్ ద్వారా స్టార్ట్ అయితే, స్టార్టప్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అంటే ఎంఓసిఐ అనే దాని మినిస్ట్రీ కింద ఆహ్, ఇది స్టార్ట్ అయిందనమాట. ఆ మినిస్ట్రీలో గూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫర్మేషన్ ట్రేడ్ అని అన్నట్లు ఒక ఒక డిపార్ట్మెంట్ ఉంది డిపిఐఐటి అని. దాని కింద ఈ స్టార్టప్ ఇండియా ఆహ్, స్టార్ట్ చేయబడి స్టార్ట్ చేశారనమాట 2015లో. యాహ్! అదండి. సో, ఈ మీరెలాగో చెప్పారు గాబట్టి డీపీఐటీ గురించి. సో, ప్రతి స్టార్టప్ అనేది ఏదైతే ఉందో, వాళ్ళు హ్మ్. ఈ డీపీఐఐటీ వారి ద్వారా గుర్తింపు హ్మ్. పొంది ఒక నంబర్ మీరన్నట్టుగా గుర్తింపు నంబర్ ఏదన్నా వాళ్ళకొస్తే ఒక సర్టిఫికేట్ ఒస్తుంది. సో, ఇది తెచ్చుకోవడానికి స్టార్టప్స్ ఏం చేయాలి? దీనికి ప్రాసెస్ ఏంటి? ఇంతకు ముందు ఆహ్, చాలా డిఫికల్ట్‌గా ఉండేదండి. నేను ఒకప్పుడు ఫౌండర్‌గా ఉన్నప్పుడు డీపీఐఐటీ సర్టిఫికేషన్ తెచ్చుకోవాలనేది అప్పట్లో గూడా లేదు. 2015, 16లో స్టార్టప్ ఇండియా వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఇండియా ఎట్లయితే ఆహ్, స్థాపించిందో అన్ని డిజిటల్ విషయంగా ఉండేటట్టు, స్టార్టప్ ఇండియా గూడా ఈ అప్లికేషన్ ప్రాసెస్‌ని చాలా సింపుల్‌గా వాళ్ళ వెబ్‌సైట్‌లో స్టార్టప్ ఇండియా వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి ఒక ఫార్మ్ ఉంటుందన్నమాట. డీపీఐఐటీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంటుంది. అప్లికేషన్ ఫార్మ్‌లో 5 స్టెప్స్ ఉంటాయండి. 5 హ్మ్. స్టెప్స్ ఉంటాయి. 5 స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ నీ కంపెనీ గురించి డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఎప్పుడు స్థాపించబడింది, కంపెనీ పేరు, డైరెక్టర్లు, ఎప్పుడు వాళ్ళు డైరెక్టర్‌లయ్యారు, ఏంటి అనేది అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటది. సెకండ్ స్టెప్‌లో ఆ పర్టిక్యులర్ స్టార్టప్ ఏం పని చేస్తుంది, అంటే స్కోప్ ఆఫ్ వర్క్ ఏం చేస్తది, అంటే ఈ-కామర్సా లేకపోతే ఇంకేదన్నానా, ఆటోమోటివా లేదా మొబైల్ అప్లికేషనా ఏంటి అనేది దాంట్లో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలన్నమాట. థర్డ్ దాంట్లో కొన్ని బ్యాలెన్స్ షీట్లు, కొన్ని ఆహ్, సర్టిఫికేట్స్ ఉంటాయన్నమాట. సీఏ దగ్గర నుంచి వస్తాయి ఆ సర్టిఫికేట్‌లు. అంటే ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్‌లో ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత ఆహ్, ఇవి దాని బ్యాలెన్స్ షీట్లు, ఇది దాని కంప్లెయింట్స్ డాక్యుమెంట్స్ అన్ని అప్‌లోడ్ చేయాల్సొస్తది. ఫోర్త్ స్టెప్‌లో మీరు ఆహ్, ఫైనల్‌గా ఒక డిక్లరేషన్స్ ఉంటాయన్నమాట. మేము ఈ కంపెనీని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అవన్నీ ఉంటాయి. ఫిఫ్త్ స్టెప్‌లో సబ్మిట్ చేయొచ్చు. దీంట్లో ఏ డబ్బు విషయాలు ఏముండవండి. మళ్ళీ అందరికీ చెప్తున్నాను. ఈ స్టార్టప్ ఇండియా రిజిస్ట్రేషన్ అని జెప్పి చాలా మంది కన్సల్టెంట్స్ ఆహ్, అని చెప్పుకునే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు చాలా మంది దగ్గర నుంచి. హ్మ్. అది చాలా సింపుల్ అప్లికేషన్ ప్రాసెస్. మనం లాగిన్ అయితే అందరూ ఎవరైనా హ్మ్. ఇంగ్లీష్ చదువుకున్నోళ్ళు గాని, హిందీ చదువుకున్నోళ్ళు గాని, తెలుగు చదువుకున్నోళ్ళు గాని కూడా ఫిల్ చేయొచ్చు. ఆహ్, ఇలాంటి కన్సల్టెంట్స్ దగ్గరికి మాత్రం డబ్బులిచ్చి మరి 50,000, రూ. 1,00,000 ఇచ్చిన సిట్యుయేషన్స్ గూడా మేము చూసాం గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు. వాళ్ళు మోసపోయి వాళ్ళకి నంబర్‌లు రాక ఇలాంటివన్నీ ఉంటాయి. సో, ఆ నంబర్ తెచ్చుకునేది చాలా ఈజీ పద్ధతి. సో, అందరికి నేను జెప్పేదేందంటే ఎవరి వాళ్ళ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ జేసి, ఆ నంబర్ ఇస్తే ఎవ్రీ మంత్ 2 టైమ్స్ డీపీఐఐటీ టీమ్ వచ్చి ఎవాల్యుయేట్ చేస్తది. కొన్ని సార్లు డిలే అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా మీకేమన్నా ఇబ్బందులుంటే స్టార్టప్ ఇండియా టీమ్‌కి రీచ్ ఔట్ అవ్వచ్చు. బట్ జనరల్లీ మంత్ ఆర్ 2లో వాళ్ళు రిజిస్టర్ చేసి ఇచ్చేస్తారనమాట డీపీఐటీ నంబర్. కొన్ని సార్లు ఏదన్నా డాక్యుమెంట్లు వాళ్ళకి క్వెషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు దాన్నక్కడ రైజ్ జేస్తారు. అదే అప్లికేషన్ పోర్టల్‌లో స్టేటస్‌లో.
లేదా ఈమెయిల్ చేస్తారు. ఈ రెండిట్లో ఉంటది. జనరల్‌గా ఈమెయిల్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఎందుకంటే చాలా అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి. సో, అక్కడే ఆ స్టేటస్ అనేది తెలుస్తుంది. ఆ స్టేటస్‌లో చూసింది మనకి ఏదైతే వాళ్ళు క్వెరీ చేసారో దాని ప్రకారంగా మనం మళ్ళీ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మళ్ళీ స్క్రూటినైజేషన్ అయ్యి పరీక్షించిన తర్వాత వాళ్ళు మనకి ఇస్తారనమాట డిపిఐటి సర్టిఫికేట్. నేను చూసిన ఏ స్టార్టప్ అయినా కూడా వాళ్ళకి 2-3 నెలల్లో మాక్సిమం వచ్చేసిందండి డిపిఐటి. కొన్ని క్షణాల్లో అయితే 5 రోజుల్లో 3 రోజుల్లో కూడా వచ్చిన క్షణాలు ఉన్నాయన్నమాట. యాహ్! అది నేను కూడా చూసానండి. దగ్గర దగ్గర అంటే మహా అయితే మనం ఫిల్ చేసి అంత అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన తరువాత వితిన్ వారం రోజుల్లోపు చాలా మందికొస్తుంది. అవును. మీరన్నట్టుగా ఏదైనా క్వెరీ ఉంటే గనక అది కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలుంటాయి. సో, ఈ డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, ఆ గుర్తింపు పొందిన తర్వాత ఏమేమి ఇన్సెంటివ్స్ ఉన్నాయి? బెనిఫిట్స్ అంటే బెనిఫిట్స్ ఉన్నాయి స్టార్టప్స్‌కి. అందులో గుర్తింపు పొందడం వల్ల వాళ్ళకి ఎటువంటి లాభాలు కలుగుతాయి? అనేక లాభాలున్నాయండి. చాలా ఉన్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ ఫస్ట్ థింగ్ ఏందంటే, అందరూ డిపిఐఐటి రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకున్న తర్వాత ప్రాసెస్ అయిపోయింది అనుకుంటారనమాట. యాక్చువల్లీ డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఒక స్టార్టింగ్ స్టెప్ మొదటి మెట్ అనుకోవాలి. ఎందుకంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏందంటే స్టార్టప్‌లకి టాక్స్ 7 ఇయర్స్ వరకు కట్టాల్సిన అవసరం లేదనమాట. ఈ మధ్య లాస్ట్ ఇయర్ బడ్జెట్‌లో అది 7 ఇయర్స్ వరకు ఎక్స్‌టెండ్ చేశారు. సో, ఏ ఎట్లా కట్టకూడదు అంటే, మళ్ళీ స్టార్టప్ ఇండియా రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత దేర్ ఈస్ వన్ మోర్ సర్టిఫికేట్. అదొక సర్టిఫికేట్ ఉంటదనమాట. అదే మళ్ళీ పోర్టల్‌లోకెళ్తే అక్కడ టాక్స్ ఎగ్జంప్షన్ సర్టిఫికేట్ అని ఒకటుంటది. అది తీసుకోవాలండి. చాలా మంది స్టార్టప్స్ ఏమైతదంటే, డిపిఐటి ఉంది కాబట్టి మేము ఆటోమేటిక్‌గా మాకు టాక్స్ ఎగ్జంప్షన్ ఉంటది అనుకుంటారనమాట. అలా కాదు. అలా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే డిపిఐఐటి నంబర్ వచ్చి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కెళ్ళదనమాట. ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళ డిపార్ట్‌మెంట్‌కెళ్ళే కావాల్సింది ఆ పర్టిక్యులర్ సర్టిఫికేట్ ఏదైతే ఎగ్జామ్టెడ్ అయిందో అనేది ఆ సర్టిఫికేట్ కావాలనమాట. అన్నిటికంటే పెద్ద బెనిఫిట్ ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఏళ్లలోనో, 3 ఏళ్లలోనో ప్రాఫిటబుల్ అయ్యే కంపెనీస్ కూడా కొన్నున్నాయి. లైక్ సర్వీస్ ఓరియెంటెడ్ కంపెనీస్. వాళ్ళు సడెన్‌గా ప్రాఫిట్ అయిపోతారు. మళ్ళీ స్టార్టప్ డిపిఐటి రిజిస్ట్రేషన్ ఉంటుంది. కానీ టాక్స్ ఏమో కట్టాల్సొస్తది. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ అప్లై చేసుకోలేదన్నమాట. సో, అందుకని ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే డిపిఐటి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే ప్రాఫిట్స్‌కెళ్తారో అనుకుంటున్నారో, ఆ ముందు సంవత్సరమే ఆ సర్టిఫికేషన్ రెడీ చేసి పెట్టుకుంటే, మీరు నెక్స్ట్ 5 ఇయర్స్, 7 ఇయర్సో అది ఆఫ్‌సెట్ అవుతది. అది టాక్స్ కట్టకుండా మీరు ఇన్‌కమ్ టాక్స్‌కి డిక్లేర్ చేయొచ్చు. నాకు దగ్గర ఈ సర్టిఫికేట్ ఉంది. నేను స్టార్టప్ కింద నా స్టార్టప్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇది. సో, దానివల్ల మేము టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి డిక్లేర్ చేస్తే అన్నీ క్లీన్‌గా ఉంటాయి. ఇన్వెస్టర్స్‌కి కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇన్వెస్టర్స్ కూడా మంచిగా డ్యూ డిలిజెన్స్ ఈజీగా ఉంటదనమాట. సెకండ్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే ప్రొక్యూర్‌మెంట్. ప్రొక్యూర్‌మెంట్ అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గవర్నమెంట్ ఇప్పుడు దాకా ప్రొక్యూర్ చేసింది అంటే 2014, 15 దాకా అందరి మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే, ప్రొక్యూర్‌మెంట్ అంటే రోడ్లేయడం గాని, లేదా బిల్డింగ్‌లు కట్టడం గాని, దానికి కాంట్రాక్టర్లు, టెండర్‌లుంటాయి. ఆ టెండర్‌లు అప్లై చేసుకుంటే దాంట్లో మళ్ళీ కండిషన్స్ ఉంటాయి. ప్రాఫిటబుల్ ఉండాలని జెప్పి ఇన్నేళ్ళు ఆ బిజినెస్‌లో ఉన్నారని చూపించాలి. 1, 2 చిన్న చిన్న గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసినట్టు చూపించాలి. ఇలాంటి చాలా స్టెప్స్ ఉంటాయన్నమాట టెండరింగ్ చేసేటప్పుడు. స్టార్టప్స్‌కి ఇవేవి వర్తించవండి. స్టార్టప్స్‌కి ప్రాఫిట్‌లో ఉండాల్సిన అవసరం లేదన్నమాట. ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవసరం లేదు. ఇలాంటి స్టెప్స్ అన్నిటికి ఆ డిపిఐటి నంబర్ పనికొస్తదన్నమాట. ఎప్పుడైతే ఈ టెండర్ అప్లై చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఆధార్ వాళ్ళు యుఐడిఏఐ సంస్థ ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేసింది ఇన్నోవేషన్ కోసం. ఇప్పుడు దానికి టీసీఎస్ పోటీ పడతది. ఇన్ఫోసిస్ పోటీ పడతది. స్టార్టప్స్ పోటీ పడతాయి. వాళ్ళు టీసీఎస్ వాళ్ళు గాని, ఇన్ఫోసిస్ వాళ్ళు గాని, ఇలాంటి పెద్ద కంపెనీలు గాని, వాళ్ళు కొన్ని సార్లు నష్టాలకైనా ఇలాంటి ప్రాజెక్టులు చేయాలనుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి గుర్తింపు వస్తదని చెప్పి. అలాంటప్పుడు వాళ్ళు చాలా తక్కువ కోట్ చేస్తారు. అండ్ వాళ్ళకున్న మంచి బ్యాలెన్స్ షీట్స్ వల్ల వాళ్ళకెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట.
సో ఇలాంటి వాటికి ఎగ్జామ్షన్ కోసం స్టార్టప్‌ని ప్రోత్సహించడం కోసం స్టార్టప్స్‌కి ఇలాంటివేమీ వర్తించవనమాట. బేస్డ్ ఆన్ ప్యూర్ మెరిట్ ఆన్ ది ప్రపోజల్ వాళ్ళు ఇలాంటి టెండర్స్‌ని అలౌ చేస్తారు స్టార్టప్స్‌కి. ఇప్పుడు చాలా మంది స్టార్టప్స్ అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గానీ, లేదా ఆటోమోటివ్‌లో గానీ, లేదా ఇలాంటి డీప్ టెక్నాలజీ స్టార్టప్స్ అంటే నాట్ ఓన్లీ ఏఐ, ఎంఎల్ విచ్ ఈస్ సాఫ్ట్‌వేర్ బేస్డ్, హార్డ్‌వేర్ బేస్డ్ యాస్ వెల్. సో హార్డ్‌వేర్ బేస్డ్ స్టార్టప్స్ కూడా ఈ మధ్య గవర్నమెంట్ ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్‌లోకెళ్ళిపోయాయన్నమాట. సో ఫుడ్ ప్రాసెసింగ్ స్టార్టప్స్ వీళ్ళందరూ గూడా అట్లా ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్‌లోకెళ్ళిపోయి అందరికీ అంటే సప్లై చేసుకుంటున్నారు టెండర్స్ ఏసి. సో బికాస్ అది బిజినెస్‌ని కొంచెం బూస్ట్ చేస్తదన్నమాట గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నప్పుడు. సో ప్రొక్యూర్‌మెంట్ ఈస్ ది సెకండ్ బిగ్గెస్ట్ థింగ్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డీపీఐటీ నంబర్ ఉండడం వల్ల రికగ్నిషన్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనం ప్రపంచంలో ఏదన్నా కాన్క్లేవ్‌కెళ్తున్నాము, లేదా ఏదన్నా స్టార్టప్‌కెళ్తున్నాము. ఇలాంటి వాటికి గవర్నమెంట్ కొన్ని బెనిఫిట్స్ ఇచ్చున్నాయన్నమాట. నువ్వు డీపీఐటీ రిజిస్టర్ అయ్యి, నువ్వు ఇంకా ఎక్కడికన్నా బిజినెస్ ఎక్స్‌పాండ్ చేసుకోవాలన్నా మీకు కొన్ని ఇన్సెంటివ్స్ ఉన్నాయన్నమాట. ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గాని, లేదంటే వీటి మీద అంటే ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ అంటే ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బ్యాంక్ మీద నడుస్తదన్నమాట. ఇందులో ఇంకో విషయం ఏందంటే ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బ్యాంక్ ఎలా పనిచేస్తదంటే మీరు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మెథడ్ అనేది ఒక మెథడ్ ఉంటదండి. దానికి డీపీఐటీ రికగ్నైజ్డ్ స్టార్టప్స్ ఉంటే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో. అంటే ఇంత సబ్సిడీ, ఇంట్రెస్ట్ తక్కువ ఉంటది వాళ్ళకి. ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళు అంటే ఎప్పుడైనా లోన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ తక్కువుంటదన్నమాట. ఇలాంటి సబ్సిడీస్ చాలా బెనిఫిట్ అవుతాయి డీపీఐటీ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు. ఇవన్నీ కాకుండా ఈ మధ్య కాలంలో ఒక 2, 3 సంవత్సరాల నుంచి ఒక ఇంపార్టెంట్ ఫండింగ్ స్కీమ్ స్టార్ట్ అయిందండి. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ అనేది. అది స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌కి డీపీఐటీ రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇస్తారనమాట. ఎందుకు ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ అనేది ఫార్మ్ అయిందంటే, మీరిప్పుడు చూసుకుంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గాని, లేదంటే ఇంకేదన్నా గాని తీసుకున్నా ఫోకస్డ్ పద్ధతుల్లో ఇస్తారు సీడ్ ఫండ్. ఫర్ ఎగ్జాంపుల్ మేటీ అయితే ఎలక్ట్రానిక్స్ కాంపోనెంటే ఉండాలన్నమాట దాంట్లో. లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాంపోనెంట్ ఉండాలి. ఇప్పుడు మీరేదన్నా వస్తువు తయారు చేసి ఎలక్ట్రానిక్స్ లేని వస్తువులు ఏదన్నా వేవ్ ఎనర్జీ ఇలాంటి వాటికి క్లీన్ టెక్, ఎలక్ట్రోలైజర్స్ ఇలాంటి వాటికి మేటీ పెద్దగా ఫండ్స్ ఇవ్వదు. సో డీపీఐటీ అనుకునింది ఏందంటే, ఈ అన్ని సెక్టర్స్‌కి క్యాటర్ అయ్యేలాగా ఉండాలని చెప్పి స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ లాంచ్ చేసింది. విత్ సమ్ కండిషన్స్. ఆ కండిషన్స్ గైడ్‌లైన్స్ డాక్యుమెంట్ ఆన్‌లైన్‌లోనే వెబ్‌సైట్‌లోనే ఉంటదండి. అది చూడొచ్చు. వెరీ సింపుల్. ఒక కంపెనీ 3 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇలాంటివి టర్నోవర్ ఇంతకంటే తక్కువ ఉండాలి. రెవెన్యూ ఇంతకంటే అసలు రెవెన్యూ ఉండకూడదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే అది మోస్ట్‌లీ ఐడియా టు ప్రోటోటైప్ గ్రాంట్ అన్నమాట అది. కొన్ని సార్లు ప్రోటోటైప్ టు స్కేల్ అప్ సీసీడీస్ అంటే డెట్ లాగా ఇస్తారన్నమాట. లోన్ లాగా. అంటే అది ఈక్విటీ లాగా కూడా కన్వర్ట్ అవుతది. కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇలాంటియన్నీ డిఫరెంట్ పద్ధతుల్లో ఈ గ్రాంట్ ఇవ్వొచ్చన్నమాట. అప్ టు 50 లాక్స్. సో, ఇలాంటివి యాక్సెస్ చేసుకోవడానికి అంటే ఇవన్నీ లబ్ధి పొందడానికి డీపీఐటీ రిజిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ అంటే ఐపీ అంటే పేటెంట్ ఫైల్ చేసినప్పుడు మీరు డీపీఐటీ నంబర్ అడుగుతారు. డీపీఐటీ ఉంటే దాంట్లో రిడక్షన్ ఆఫ్ కాస్ట్ ఉంటది. పేటెంట్ ఫైల్ చేసే కాస్ట్. మిగతా డిఫరెన్స్ ఆఫ్ కాస్ట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేస్తది. కొన్ని సార్లు స్టేట్ గవర్నమెంట్ కూడా బేర్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక 30% అలా ఇస్తది. ఒడిస్సా కూడా ఇస్తది ఈ మధ్య కాలంలో. సో అన్ని స్టేట్స్ ఈ మధ్య కూడా పేటెంట్స్‌ని సపోర్ట్ చేయడానికి సబ్సిడీ ఇస్తున్నారు. దానికి కూడా డీపీఐటీ నంబర్ కావాలి. ఇంకొకటి ఏంటంటే ఏదైనా కాన్ఫరెన్స్‌లకెళ్ళాలన్నా అక్కడ స్టార్టప్ రికగ్నిషన్ కోసం అని చెప్పి డీపీఐటీ అడుగుతారు. సో ఇలాంటి ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి. మెయిన్‌గా అయితే టాక్స్, పేటెంట్ తర్వాత స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, ఇంకొకటి ప్రొక్యూర్‌మెంట్. ఇవి మేజర్ అన్నిటికంటే. యాహ్! సో, అంటే నేను గూడా చూసినంత వరకు అండి చాలా మంది స్టార్టప్స్ ఏంటంటే, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ కోసం వెళ్ళాలి అంటే డీపీఐఐటీ సర్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఐఐటీ నుంచి గుర్తింపు పొందడం అనేది
అది లేకపోతే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ రాదు అనే ఉద్దేశంతోనే డిపిఐటి రిజిస్ట్రేషన్ చాలా వరకు చేయిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎంతమంది నిజంగా ఈ బెనిఫిట్స్ అన్నిటికీ ఈ గుర్తింపుని వాడుతున్నారు అనేది తెలీదు. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మందికి నేను చెప్తున్నాను. అప్పటి వరకు వాళ్ళు కూడా ఏంటంటే తెలీదు. ఇవన్నీ ఉన్నాయి. ఓకే. డిపిఐటి రికగ్నిషన్ ఉంది, ఒక సర్టిఫికేట్ ఉంది, గుర్తింపు ఉంది అంటే నేను స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ కి అప్లై చేసుకోవచ్చు. ఇదే ఒకే ప్రాతిపదిక అన్నమాట. అవును. అదే. సో ఈ రోజు మీరు చెప్పిన ఈ విషయాలన్నిటిని విన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఉపయోగించుకొని ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలన్నిటినీ కూడా వాడుకొని లబ్ధి పొందుతారని అనుకుందాము. అలాగే ఇంకోటి ఏంటంటే అండి, సారీ టు డిస్టర్బ్, ఒక స్టాటిస్టిక్స్ మీరు అడిగారు కదా, చెప్తాను. ఒక చిన్న పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్స్ లో ట్యాక్స్ ఇది చెప్పాను కదా, హాలిడే ఉంది 5 years to 7 years వరకు ఎక్స్టెండ్ చేశారని. మన దేశంలో 1,20,000 పైగా స్టార్టప్స్ ఉంటే నాట్ ఈవెన్ 20,000 స్టార్టప్స్ హావ్ అప్లైడ్ టు ది ట్యాక్స్ హాలిడే. అంటే నాట్ ఈవెన్ 20 కాదు, 10,000 కూడా లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ ఏమంటారు ఛాలెంజ్ అనమాట. అంటే అన్ని ఇచ్చిన తర్వాత కూడా అది యూజ్ చేసుకోవట్లేదు. ఇంకోటి ప్రొక్యూర్మెంట్ కూడా. జెమ్ లో తీసుకున్న నార్మల్ ప్రొక్యూర్మెంట్ తీసుకున్నా కూడా నన్ను అడిగితే 1% ఆఫ్ ది స్టార్టప్స్ కూడా ఇప్పుడు దాకా ప్రొక్యూర్మెంట్ హ్యాండిల్ చేయలేదు. ఎందుకంటే ఎయిదర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియకపోయింది, అదొక కారణం ఉంటదండి. రెండోది వాళ్ళు అసలు గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ కి ఎందుకు వెళ్ళాలి అనే భావనలో ఉంటారు. మూడోది అసలు మేబీ కొన్నిసార్లు కంపెనీ అయితే డిపిఐటి రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ వస్తుంటది. కొన్నిసార్లు ఫండ్స్ కూడా వాళ్ళకి సరిపోలేదో, లేకపోతే స్టార్టప్స్ అసలు స్టార్టప్ ఉన్నదో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి 3-4 కారణాలు వాళ్ళ ప్రొక్యూర్మెంట్ లో కూడా లేదు, వాళ్ళు ఎక్కువ అప్లై చేయట్లేదు అసలు ఇప్పుడు. సో అది సో అందుకని సో ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశమే అదండి. అంటే మీలాంటి వారి ద్వారా స్టార్టప్ పెట్టాలనుకునే ఎంతో మందికి ఈ ఇన్ఫర్మేషన్ ని పంపించి వాళ్ళందరూ కూడా ఈ పథకాల ద్వారా సహాయాన్ని పొందాలి, ఒక ఉపయోగాలన్నిటినీ కూడా వాళ్ళు తీసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ మనం స్టార్టప్ ఇండియాకి వెళితే గనక అసలు స్టార్టప్ ఇండియాలో ఈ డిపిఐటి రికగ్నిషన్ అన్నాము. అలాగే అసలు స్టార్టప్ అంటే ఏంటి, ఎటువంటి ప్రమాణాలు లేకపోతే ఎటువంటి ఒక స్టార్టప్ గా గుర్తింపు పొందడానికి క్రైటీరియా, ప్రమాణాలు ఏమిటి? ముఖ్యంగా ఈ మధ్య కాలంలో స్టార్టప్ అనేది చాలా వేగ్ డెఫినేషన్ అయిపోయిందండి, అన్ఫార్చునేట్లీ. బట్ అకార్డింగ్ టు మినిస్ట్రీ అయితే మీ స్టార్టప్ 10 ఏళ్ల లోపల రిజిస్టర్ అయి ఉండాలి, అప్పుడు అది స్టార్టప్ అని అంటారు. రెండోది ఏంటంటే 100 కోట్ల కంటే ఎక్కువ రెవెన్యూ ఉండకూడదు, ఇలాంటిది నెట్వర్త్ ఉండకూడదు, ఇలాంటి సెకండ్ క్రైటీరియా. మూడో క్రైటీరియా ఏంటంటే టర్న్ ఓవర్ కూడా ఒక క్రైటీరియా ఉందండి. అది 500 కోట్లు అనుకుంటున్నాం మేము ఈ మధ్య. టర్న్ ఓవర్ 100 కోట్లు తక్కువ అండి, 100 కోట్ల కంటే తక్కువ. టర్న్ ఓవర్ 100 కోట్లు అండ్ నెట్వర్త్ కూడా ఒకటి ఉందండి. సో రెండు కలిపి ఒక వాల్యూ ఉంది, అది నేను ఈ మధ్య మర్చిపోయాను యాక్చువల్లీ చెప్పాలంటే. స్టార్టప్ డెఫినిషన్ లో నెట్వర్త్ లేదు, కేవలం 10 ఏళ్ల లోపు ఉండాలి, 100 కోట్ల కంటే తక్కువ టర్న్ ఓవర్ ఉండాలి. అలానే సంస్థ యొక్క రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది ప్రైవేట్ లిమిటెడ్ గానీ ఎల్ఎల్పి గానీ ప్రైవేట్ లిమిటెడ్ గానీ పార్ట్నర్షిప్. కానీ 1% కంపెనీ కూడా అండి 1 year తర్వాత డైరెక్ట్ నార్మల్ ప్రైవేట్ లిమిటెడ్ మార్చుకోవాలండి. కానీ నెట్వర్త్ ఉందండి, యాక్చువల్లీ నెట్వర్త్ ఉంది అని నాకు గుర్తుంది. ఎందుకంటే నెట్వర్త్ మీద చాలా మంది కంపెనీస్ ని రిజెక్ట్ చేయడం జరిగింది స్టార్టప్ డిపిఐటి రికగ్నిషన్ లో. బట్
ప్రాబ్లమ్ ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చాలా సార్లు డెఫినిషన్ చేంజ్ అయిందన్నమాట. సో, ఇప్పుడు ఆ మళ్ళీ డెఫినిషన్ డెఫినిషన్ ఉందో మారుస్తున్నారు. లేదో. ఇప్పుడే మళ్ళీ ఒక నోటిఫికేషన్ వచ్చింది. మా అందరికి కూడా పంపించారు. మా ఓకే. అభిప్రాయాలన్నీ కూడా దాన్ని తెలియజేయమని. వాళ్ళు మళ్ళీ కొన్ని ఎడిషన్స్ కొన్ని తీసేయడం జరిగింది. అవన్నీ అవును. మళ్ళీ ఇకోసిస్టమ్‌లో అందరికీ కూడా వాళ్ళు పంపించారు. ఆగస్టు 5వ తారీఖు లోపు అందరిని కూడా ఏవన్నా సజెషన్స్ కానీ ఉంటే, కరెక్ట్. సూచనలేమన్నా ఉంటే ఇమ్మని చెప్పి. యాక్చువల్లీ ఇంకో ప్రాబ్లమ్ అంటే ఏంటంటే అండి, స్టార్టప్‌లో ఎంఎస్ఎంఈ డెఫినిషన్స్ 2 ఓవర్‌లాప్ అవ్వడం వల్ల చాలా హ్మ్. కన్‌ఫ్యూజన్స్ గూడా ఏర్పడ్డాయన్నమాట. అవును. ఎందుకంటే ఎంఎస్ఎంఈ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ వే ఆఫ్ వర్కింగ్. స్టార్టప్ ఈస్ డిఫరెంట్ వే ఆఫ్ వర్కింగ్. యెస్. కొన్ని కొన్ని సార్లు ఏమవుతాయంటే ఎంఎస్ఎంఈస్ గూడా 30 లాక్స్ లోన్ తీసుకోవడం కోసమో, లేదా సీసీడీస్ తీసుకోవడం కోసమో, లేదా 20 లాక్స్ గ్రాంట్ తీసుకోవడం కోసమో స్టార్టప్ ఇండియా అప్లై చేసేస్తారన్నమాట. హ్మ్. సో, దేర్ ఇస్ ఎ హార్డ్ line between MSME and startup. Similarly, startups also apply for Udyog, MSME Udyog number 2 avail loans, హ్మ్. debt-based loans. అవును. సో, ఈ 2 క్రాస్ కొలాబరేషన్, క్రాస్ హైబ్రిడైజేషన్ అవుతుంది యాక్చువల్లీ. దీన్ని స్టాప్ చేయగలుగుతామా అంటే చేయలేము యాక్చువల్లీ. ఎందుకంటే వి కాంట్ అంటే థియరీ ప్రకారం అయితే చేయలేము. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సబ్జెక్టివ్ అనాలిసిస్ అన్నమాట. అది. హ్మ్. స్టార్టప్ ఏంటంటే స్టార్టప్‌లో ఇంకొక డెఫినిషన్‌లో ప్రమాణాల్లో ఇంకొకటి ఏంటి అంటే ఇన్నోవేషన్ అనేది కంపల్సరీ. ఏ ఇన్నోవేషన్ ఖచ్చితంగా ఉండాలండి. అదే ఎంఎస్ఎంఈ నుంచి వినూత్నమైన ఎంఎస్ఎంఈకి దానికి ఉన్న మేజర్ హార్డ్ డిఫరెన్స్ డెడ్ అది. ఎగ్జాక్ట్‌లీ. ఇన్నోవేషన్ ఒకటి. ఇంకోటి ఎంఎస్ఎంఈ రిక్వైర్స్ లాట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. హ్మ్. ఆహ్, మెషినరీ గాని, డిప్రిసియేషన్ మీద గాని అలాంటివి కాంపోనెంట్స్ ఎక్కువుంటది. ప్లస్ వాళ్ళు స్కేలింగ్ గూడా రాపిడ్ స్కేలింగ్ ఉండదు ఎంఎస్ఎంఈ. వాళ్ళు మోస్ట్‌లీ వర్క్ ఆన్ ఆర్డర్ బుక్స్ అండ్ హ్మ్. హ్మ్. ప్రొక్యూర్‌మెంట్ వాటి మీద పని జేస్తారు గానీ, స్టార్టప్ లాగా లీన్‌గా పని జేయలేరు. వెంచర్ క్యాపిటల్ తీసుకురాలేరు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది సేమ్ థింగ్ ఇన్నోవేషన్ ఉండదు. మోస్ట్‌లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు గుర్తున్నాయి స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌లో ఎలాంటి ప్రపోజల్స్ వచ్చేదనేది. హ్మ్. జస్ట్ కాటన్ వేస్ట్ తీసుకొచ్చి ఒక మెషిన్‌లో పెట్టి బ్రికెట్స్ చేస్తారనమాట. హ్మ్. సో, హ్మ్. ఇస్ దట్ అన్ ఇన్నోవేషన్ అంటే కాదండి. ఎందుకంటే మెషిన్స్ మనకి డైరెక్ట్‌గా దొరుకుతాయి గుజరాత్‌లో. తెచ్చుకుంటాము. కాటన్ వేస్ట్ తెచ్చుకుంటాం. బ్రికెట్స్ వచ్చేస్తాయి. హ్మ్. సో, దాని నుంచి నువ్వు 30 లాక్స్ అప్లై చేసుకోవడం యూజ్‌లెస్. ఎందుకంటే అది జస్ట్ క్యాపెక్స్ మీద వెళ్తది. అంతకంటే హ్మ్. ఎక్కడికెళ్ళదు. హ్మ్. అదే కాటన్ వేస్ట్‌ని నువ్వు హౌ డు యూ మేక్ ఇట్ ఎనీ అదర్ ఫ్యూయల్ గాని, లేదంటే ఎంజైమ్స్ ఏదన్నా కనుక్కున్నావా? లేకపోతే ఇన్నోవేషన్ ఏదైనా చేస్తే, దెన్ ఇట్ మేక్స్ యాస్ ఎ స్టార్టప్. దెన్ వీసీస్ విల్ బి ఇంట్రెస్టెడ్ అండ్ కమింగ్ అప్ అన్నమాట. సో, హ్మ్. దేర్ ఇస్ ఎ హార్డ్ డెడ్‌లైన్ విత్ ఎంఎస్ఎంఈ అండ్ థింగ్. బట్ రైట్ నౌ ఇట్ ఈస్ క్రాస్ కొలాబరేటివ్ అండ్ ఐ థింక్ ఇప్పుడు సిస్టమ్ గ్రో గ్రో అవుతుంది కాబట్టి, పెరుగుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి క్రాస్ హైబ్రిడైజేషన్. బట్ హ్మ్. స్లోలీ సిస్టమ్స్ విల్ డిటెక్ట్ వాట్ ఈస్ ఎంఎస్ఎంఈ అండ్ వాట్ ఈస్ స్టార్టప్. సో, ఇప్పుడు మనము స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ గురించి మాట్లాడాము. ఈ సీడ్ ఫండ్‌కి అప్లై చేయాలి అనంటే స్టార్టప్స్‌కి ప్రాసెస్ ఏంటి? స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి యాక్చువల్లీ. బేసిక్‌గా ఇంతకుముందు ఒక స్టార్టప్స్ అన్నీ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకథానో లేకపోతే ఇంకేదన్నా భారత్ హ్యాకథానో అన్నీ ఉంటే డైరెక్ట్‌గా అప్లై చేసేవాళ్ళు ఒక పోర్టల్ నుంచి. ఆ పోర్టల్‌లో షార్ట్ లిస్ట్ చేస్తది. డబ్బులు అలాట్ అయితాయి. అలా ఎళ్ళేది. ఇక్కడ పద్ధతి కొంచెం డిఫరెన్స్ అండి. ఏమవుతదంటే ఇంక్యుబేటర్స్‌కి డబ్బులెళ్తాయి ఫస్ట్. సో, ఇ అన్ని రీజన్స్ ఎందుకు ఇంక్యుబేటర్స్‌కెళ్తున్నాయంటే ఎస్టాబ్లిష్ అయిన ఇంక్యుబేటర్స్‌ని సస్టైనబుల్ జేయడానికి కోసం అని జెప్పి ఈ స్టార్టప్స్ ఇండియా సీడ్ ఫండ్ డైరెక్ట్‌గా పంపియకుండా వీఆర్ అంటే ఛానల్ మీడియం వచ్చి ఇంక్యుబేటర్స్ ద్వారా వెళ్తున్నాయన్నమాట. సో, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌లో ఎంపానెల్డ్ అయిన ఇంక్యుబేటర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క ఆల్‌మోస్ట్ ఒక 250 ప్లస్ ఇంక్యుబేటర్స్ ఆహ్, గాట్ ది సీడ్ ఫండ్ అన్నమాట. హ్మ్. సో, ఆ సీడ్ ఫండ్ 50 లాక్స్ నుంచి 1 క్రోర్ నుంచి 5 క్రోర్స్ వరకు అలాట్ అయ్యడం జరిగిందన్నమాట. ఈ ఈ డబ్బులన్నీ ఎలా వెళ్తాయంటే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ ఇంక్యుబేటర్స్ వచ్చి వాళ్ళని అప్రోచ్ అయిన స్టార్టప్స్‌ని ఒక పోర్టల్ ద్వారా అప్లై చేయబడతారు. సో, దాని ఎలిజిబిలిటీ ఏంటంటే ఆ స్టార్టప్ షుడ్ బి లెస్ థాన్ 3 ఇయర్స్ అంటే ఎస్టాబ్లిష్ అయిన దాని నుంచి 3 ఇయర్స్ తక్కువ ఉండాలి. అలాగే స్టార్టప్ ఉన్న డెఫినిషన్స్ ఉన్నాయి గదండీ! మీరిందాక అడిగినట్టు. ఆ హ్మ్. డెఫినిషన్స్ అన్నీ
తర్వాత సాటిస్ఫై అవ్వాలన్నమాట. అదయిపోయిన తర్వాత వీళ్ళు ఆ పోర్టల్‌లో అప్లై చేస్తారు. సేమ్ వాళ్ళ ఐడియా ఏంటి? వాళ్ళు ఏ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్, టెక్నాలజీ డాక్యుమెంటు, తర్వాత ఇన్నోవేషన్, మార్కెటింగ్, బిజినెస్ ప్లాన్, తర్వాత మార్కెట్ స్ట్రాటజీ ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన ఒక డాక్యుమెంట్‌లో సబ్మిట్ చేసిన తర్వాత ఇంక్యుబేటర్స్ వచ్చి ఒక కమిటీ ఏర్పడతది. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ కమిటీ అని చెప్పి. వాటిల్లో సెలెక్ట్ చేయబడతారనమాట. ఒక స్టార్టప్ ఒకవేళ ఒక ఇంక్యుబేటర్‌లో ఆ పోర్టల్‌లో 3 ఆప్షన్స్ ఉంటాయి అప్లై చేసుకోవడానికి. ఆప్షన్ 1 ఒక ఇంక్యుబేటర్ పెట్టుకోవచ్చు. ఆప్షన్ 2 ఒక ఇంక్యుబేటర్ పెట్టుకోవచ్చు. ఆప్షన్ 3 ఒక ఇంక్యుబేటర్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో, ఆప్షన్ 1లో వాళ్ళు ప్రెజెంట్ చేసి వాళ్ళు ఒకవేళ ఇంక్యుబేటర్ రిజెక్ట్ చేస్తే ఆప్షన్ 2లోకెళ్తదన్నమాట. ఆప్షన్ 2లో కూడా వాళ్ళు రిజెక్ట్ అయితే ఆప్షన్ 3కెళ్తది. ఆప్షన్ 3లో కూడా రిజెక్ట్ అయితే వాళ్ళు కంప్లీట్‌లీ రిజెక్టెడ్. ఒక కూలింగ్ ఆఫ్ టైమ్ ఉంటది. ఆ తర్వాత 1 ఇయర్ అనుకుంటున్నాను ఈ మధ్య. 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఉంది. 6 సో, మంత్స్. ఆ 6 మంత్స్ ఉంది. ఆ 6 మంత్స్ తర్వాత దే విల్ హావ్ టు రీఅప్లై విత్ ఎ డిఫరెంట్ ఇంక్యుబేటర్ ఆర్ ది సేమ్ ఇంక్యుబేటర్స్ ఎక్సెట్రా. సో, ఇప్పుడు ఏమవుతదంటే ఈ గైడ్‌లైన్స్ ప్రకారంగా ఆ పర్టిక్యులర్ కంపెనీ అప్లై చేస్తది. ఆ సీడ్ ఫండ్ కమిటీలో ఒకవేళ 20 లాక్స్ గ్రాంట్‌కి అప్లై చేయొచ్చు. అంటే ఇంకో గ్రాంట్ విధానంగా అయితే 20 లాక్స్ ఇస్తారు. ఓవర్ అండ్ అబవ్ అయితే కన్వర్టబుల్ డిబెంచర్స్ అని డిఫరెంట్ ఇన్‌స్టిట్యూషన్స్, డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. డెట్ కూడా వేర్ ఇచ్చి లోన్. డెట్‌గా ఇచ్చి దాన్ని ఈక్విటీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత సీసీపీస్ కూడా ఉన్నాయి. ప్రిఫరెన్షియల్ షేర్స్ కింద తీసుకోవచ్చు. ఇలాంటి డిఫరెంట్ మెకానిజం. మోస్ట్‌లీ సీసీడీస్ తీసుకుంటారు ఇంక్యుబేటర్స్ అన్ని. బికాజ్ ఇట్ ఈస్ ఈజీ టు అండర్‌స్టాండ్. ఎందుకంటే ఒక స్టార్టప్ ప్రోటోటైప్ నుంచి స్కేల్ అప్ అయ్యే టైంలో తెలుస్తది ఎలా నడుస్తుంది ఏంటి అనేది. సో, దే హావ్ ద ఆప్షన్ టు కన్వర్ట్ టు ఈక్విటీ అనేది ఒక ఇది ఉంటది కాబట్టి అట్ ది సేమ్ వాల్యుయేషన్. సో, సీసీడీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇంక్యుబేటర్స్. అండ్ దట్ ఈస్ ద వెరీ గుడ్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ డెఫినెట్లీ. సో, ఇలాగా స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌కి ఒక పర్టిక్యులర్ కంపెనీ హూఎవర్ హాస్ ఇన్నోవేషన్ పొటెన్షియల్ ఇన్ దేర్ ప్రొడక్ట్ / టెక్నాలజీ / సర్వీస్, ఎవరికైతే ఆ ప్రొడక్ట్ ఉంది, నేను చేయగలుగుతాను, నేను నా ప్రొడక్ట్‌తో ఇన్నోవేషన్ తేగలుగుతాను అనేది ఉంటదో వాళ్ళందరూ వచ్చి ఆ స్టార్టప్ ఇండియా పోర్టల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. చాలా మంది ఇంక్యుబేటర్స్‌తో టై అప్ అవ్వకుండానే ఇంక్యుబేటర్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఇంక్యుబేటర్స్‌ని లిస్ట్‌లో పెట్టుకొని అప్లై చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇందులో ఇంక్యుబేటర్స్ ఆర్ ది డెసిషన్ మేకర్స్. ఇన్ టర్న్ ఆ ఇంక్యుబేటర్స్‌కి వెళ్ళాలా వద్దా అనేది మళ్ళీ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ కమిటీ ఒకటి ఉంటది. ఆ కమిటీలో వాళ్ళు ప్రెజెంట్ చేస్తే వాళ్ళకి డబ్బులు శాంక్షన్ అవుతాయి అన్నమాట. సో, ఇలా ఒక 2 వే ప్రాసెస్‌లో నడుస్తదన్నమాట స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్. సో, ఈ స్టార్టప్స్ ఎవరైనా సరే అండి స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పొందాలనుకుంటే గనక ముందుగా స్టార్టప్ ఇండియా పోర్టల్‌కి వెళ్ళి, అంటే ముందు మీరు డీపీఐటీ గుర్తింపు పొందాలి. ఆ రిజిస్ట్రేషన్ గుర్తింపు ఖచ్చితంగా పొందిన తర్వాత స్టార్టప్ ఇండియా వారి పోర్టల్‌కి వెళ్ళి అక్కడ మీరు అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాలి. ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు మీరు ముగ్గురు ఇంక్యుబేటర్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ 1, 2, 3 చాయిసెస్ ప్రకారం. సో, దానిలో ఎవరికి నచ్చితే వాళ్ళు ఆ సీడ్ ఫండ్ కమిటీ మీటింగ్ పెట్టి దానిలో సెలెక్ట్ చేసుకొని మీ ప్రాజెక్ట్, మీ ఇన్నోవేషన్ నచ్చితే గనక వాళ్ళు మీకు ఈ శాంక్షన్ ఫండ్ చేస్తారు. ద్వారా సహాయం చేసే అవకాశం ఉంది. సో, ఇది ఒక అడ్వాంటేజ్ స్టార్టప్స్ అన్నిటికి. సో, అలాగే ఇప్పుడు మనం చూస్తే అండి కేంద్ర ప్రభుత్వంది కేవలం స్టార్టప్స్‌కి సహాయం చేయడం ఒకటే గాదు. మనం చూస్తే గనక ఇది ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో వర్క్ చేస్తుంది స్టార్టప్ ఇండియా అనేది. స్టార్టప్ ఇండియా అనేది ఒక హబ్ అయితే గనక అన్ని మిగతా రాష్ట్ర ప్రభుత్వాల స్టార్టప్ ఇకోసిస్టమ్స్ అన్నీ కూడా దాని స్పోక్స్ లాగా వర్క్ చేస్తాయి. సో, ఈ స్టార్టప్ ఇండియాది స్టార్టప్‌లకి సహాయం చేయడమే కాకుండా స్టేట్ గవర్నమెంట్స్‌ని గూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ కూడా వారి యొక్క పాలిసీలని, వాళ్ళని మంచి పాలిసీలతో పైకి రావడం, అలాగే వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళ పథకాలతోటి స్టార్టప్స్‌కి వేరే విధంగా, అంటే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ ఒక్కటే కాదు, స్టార్టప్ ఇండియా మెంటరింగ్ ఒకటే కాదు, వీళ్ళు అందిస్తున్న పథకాలు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ సొంత పథకాలని కూడా తీసుకొని వచ్చి
ఈ స్టార్టప్స్‌కి సహాయాన్ని అందించాలి అనేది ఇంకొక ఆహ్, పథకం అనే చెప్పొచ్చు మన స్టార్టప్ ఇండియాకి. సో, ఈ స్టార్టప్ ఇండియా వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక హెల్తీ కాంపిటీషన్ అనాలి మనం. అంటే ఎవరు బాగా స్టార్టప్స్‌కి సహాయాన్ని అందిస్తున్నారు? ఎవరి పాలిసీ బావుంది? ఎవరు ఎక్కువ మంది స్టార్టప్స్‌ని రికగ్నైజ్ చేస్తున్నారు, గుర్తింపు ఇస్తున్నారు? వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలను అందిస్తున్నారు? ఇవన్నీ కూడా తీసుకొని స్టార్టప్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఒకటి తయారు చేశారు. సో, అవును. ఈ స్టార్టప్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ గురించి మీరు ఏం చెప్తారు? సో, మీరు చూసినట్టయితే అండి యాక్చువల్లీ కరెక్ట్‌గా చెప్పారు. స్టార్టప్ ఇండియా హబ్ అండ్ స్పోక్ మోడల్‌గానే వర్క్ చేస్తది. అండ్ అలాగే వర్క్ చేయాలండి. ఎందుకంటే ఇండియా ఇస్ పెద్ద కంట్రీ కాబట్టి డిఫరెంట్ డైవర్సిటీ ఉంది కాబట్టి అన్ని సెంట్రల్ గవర్నమెంటే చేయాలంటే కుదరదు. అందుకే స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. స్టేట్ అథారిటీస్ ఉన్నాయన్నమాట ఆర్గనైజేషన్స్. సో, ఇప్పుడు మీరు చూసినట్టయితే అసలు ఈ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అండి, మీరు ఇంతకుముందు మనకి ఇన్ని ర్యాంకింగ్‌లు, మెట్రిక్స్, ఇన్ని మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ లేదండి యాక్చువల్లీ. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ ఐ షుడ్ టేక్ ప్రైడ్ ఇన్ సేయింగ్ దట్ నీతి ఆయోగ్ had started all these matrices. It could be SDG ఇండెక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్డ్ ఇండెక్స్ గాని, ఇన్నోవేషన్ హ్మ్. ఇండెక్స్ గాని ఇవన్నీ. బట్ నీతి దగ్గర కూడా బ్యాండ్ విడ్త్ లేదు ఇలా అన్ని చేయడానికి. సో కొన్ని మినిస్ట్రీస్‌కి ఇచ్చేయాల్సి వస్తదన్నమాట. సో అలాంటప్పుడు ఏమైందంటే ఇనీషియల్ గా అయితే స్టార్టప్ ఇండియా దగ్గర ఉండింది ఓన్లీ పాలసీ ఆఫ్ స్టార్టప్స్. అంటే హ్మ్. 2015, 16, 17 లో మీరు చూసినట్లయితే వాళ్ళ ప్రోగ్రామ్ మోస్ట్లీ మూడు పిల్లర్స్ వాళ్ళవి. ఒకటి హ్మ్. వచ్చి స్టార్టప్స్ ని ప్రమోట్ చేయడానికి ఏమేమి కావాలో అవి చేసేవాళ్ళు. స్టార్టప్ మెంటరింగ్ స్టార్ట్ అయింది మెల్లిగా. తర్వాత స్టార్టప్ తర్వాత పాలసీ అడ్వకేసీ చేసేవాళ్ళు. దట్ మాకు ఇవన్నీ కావాలి, ఇవి చేయాలి అని చెప్పి, ఈ బెనిఫిట్స్ కావాలని చెప్పి. మెల్లిగా 2019-20 నుంచి ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకంటే కర్ణాటక స్టార్టెడ్ టు బి ఫ్రంట్ రన్నర్. మెల్లగా తెలంగాణ స్టార్టెడ్ టు బి ఫ్రంట్ రన్నర్. ఇప్పుడు చూస్తే తమిళనాడు స్టార్టప్ టీఎన్ ఈస్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. అండ్ ఒడిషా ఇస్ లైక్ క్రేజీలీ, అంటే ఒక వేరే లెవెల్లో వెళ్తుంది ఒడిశా కూడా. అలా ఒక్కొక్క స్టేట్ పికప్ అవడం చూసి అన్ని స్టేట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక టైంలో బాగానే స్టార్ట్ అయింది. మధ్యలో కొంచెం డౌన్ అయ్యి కానీ మళ్ళీ ఇప్పుడు చూడాలి ఎలా అవుతుందో. బట్ హ్మ్. హ్మ్. ఎలా ఉందంటే అండి, ఈ స్టేట్స్ అన్ని ఒకటి స్టేట్స్ పోటీ సపోర్ట్ పడుతున్నాయి. కాంపిటేటివ్ ఫెడరలిజం అని చెప్పొచ్చు దీన్ని. సో ఈ కాంపిటీషన్ పెట్టుకొని అన్ని స్టార్టప్స్ కి సపోర్ట్ చేయడానికి స్టార్ట్ చేశాయి అనమాట. ఇప్పుడు అందరూ ఒక బెంచ్ మార్క్ దగ్గరకు వచ్చేసేసరికి స్టార్టప్ ఇండియా స్టార్టెడ్ టు డూ ర్యాంకింగ్ ఎవాల్యుయేషన్ మెట్రిక్స్. సో ఈ ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అనేది వేరియస్ పిల్లర్స్ ఉంటాయండి. అంటే హ్మ్. స్టార్టప్స్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇంక్యుబేటర్స్ మీద ఒక పిల్లర్ హ్మ్. ఉంది. తర్వాత ఇన్‌స్టిట్యూషనల్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్సెంటివ్స్ ఏమేమి ఇచ్చారు వాటి మీద ఒక పిల్లర్ ఉంది. ఇలాగా ఒక 5 పిల్లర్స్ మీద ఇప్పుడు ఇప్పుడు 7 అయ్యాయండి అవి. ఇప్పుడు 7 అయిపోయాయి. సో ఎవాల్వ్ అవుతూ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే యాహ్! అది డిఫరెంట్ అవును. స్టార్టప్స్ ఆర్ ఆల్సో గ్రోయింగ్. సో హ్మ్. 7 పిల్లర్స్ మీద యాక్చువల్లీ వాళ్ళు ర్యాంకింగ్ చేస్తారు. ఆ ర్యాంకింగ్ మెట్రిక్స్ డేటా ఇచ్చే దాన్ని బట్టి. కోర్స్ ఇదంతా డేటా మీదే డ్రైవ్ అవుతదండి. కొన్ని సార్లు కొన్ని స్టేట్స్ మర్చిపోతాయి ఆ పర్టిక్యులర్ పిల్లర్. ఆ తర్వాత మాకు ఆ పిల్లర్‌లో తక్కువొచ్చింది. మేము బానే చేస్తున్నాము. ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏందంటే మీరు ఎలా డేటా ఇస్తారో డేటా ఎవాల్యుయేషన్ అలానే జరుగుతదనమాట. సో దానివల్ల ఏమైందంటే స్టార్టప్ ర్యాంకింగ్ వచ్చి ఇప్పుడు ఫ్రంట్ రన్నర్స్, తర్వాత యాస్పిరెంట్స్ ఇలాగా అన్ని డివైడ్ చేశారు. అండ్ దాని ప్రకారంగా మీరు చూస్తే సదర్న్ స్టేట్స్ ఆర్ వే అహెడ్ డెఫినెట్లీ. ఢిల్లీ ఆఫ్ కోర్స్ ఇస్ లిటిల్ కొంచెం ముందుకెళ్తుంది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి కోసం సెపరేట్ మెట్రిక్స్ ఉన్నాయండి. అంటే వాళ్ళకి మెట్రిక్స్ సేమే, కాకపోతే వాళ్ళ ఎవాల్యుయేషన్ పద్ధతి కొంచెం మార్చారు. ఎందుకంటే డెమోగ్రఫీ వేరే నార్త్ ఈస్ట్ లో, అక్కడున్న సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్ వేరే, అక్కడ వెళ్ళే ఫండ్స్ వేరే, అక్కడ వెళ్ళే ఇన్వెస్ట్మెంట్ వేరే, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ అఫ్ కోర్స్ హై లిటరసీ, బట్ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువ. సో ఇలాంటివన్నీ కన్సిడరేషన్ చేసి నార్త్ ఈస్ట్ కి హిల్లీ ఏరియాస్ కి సెపరేట్ గా ఉంటుందండి.
తర్వాత అడ్వాన్స్ స్టేట్స్ కి కొంచెం డిఫరెంట్ మెట్రిక్స్ ఉంటాయి. బేసిక్‌గా ఇప్పుడు కేటగరీ ఏ అండ్ కేటగరీ బి అని డివైడ్ కేటగిరీ బి. చేసి అవును. సో, పాపులేషన్ బేస్డ్‌గా. పాపులేషన్. సో, ఇలాంటివి ఈ మెట్రిక్స్ బేస్ బికాస్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలనే ఉద్దేశంతో ఇలా డివైడ్ చేయగలిగారనమాట. బట్ ఈ ర్యాంకింగ్ పద్ధతి వల్ల ఇది అన్‌ఫార్చునేట్‌లీ ఏమైందంటే ఆర్ ఫార్చునేట్‌లీ యూ కెన్ కాల్ ఇట్. ఇది ఓన్లీ స్టార్టప్స్ అండ్ ఇట్స్ ఈకోసిస్టమ్ వల్లే వర్క్ అవుతదనమాట. ఇది ఇన్నోవేషన్ తీసుకోదు. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఎంఎస్ఎంఈస్ కూడా యాడ్ అయిపోతాయి దీంట్లో. అండ్ ఎంప్లాయ్మెంట్ ఎంఎస్ఎంఈస్ కి చాలా ఎక్కువ ఉంటది కాబట్టి ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ యాడ్ అయిపోతుంది అనమాట. సో దెర్ ఈస్ డిస్కషన్ రైట్ నౌ ఇన్ గవర్నమెంట్ హౌ డూ యూ కైండ్ ఆఫ్ అంటే ఎలా దీన్ని మనం రోబస్ట్ వేరు ఫ్రేమ్వర్క్ చేసి చూడాలి. చేసుకోవచ్చు, ఎలా చేయాలి అనేది. నేను 2-3 మంత్స్ బ్యాక్ మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు చాలా డిస్కషన్స్ జరిగేవి. ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ అవి స్టార్ట్ అవుతాయి ఇంకొన్ని నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో. బట్ దేర్ విల్ బి ఎ క్లియర్ డిస్టింక్షన్ అండి. అలాగే ఇంక్యుబేటర్స్ మెట్రిక్స్ కూడా ఉంది అనమాట. మీరు చూసినట్టయితే నీతి ఆయోగ్ హ్యాస్ స్టార్టెడ్ విత్ వరల్డ్ బ్యాంక్ ఇంక్యుబేటర్స్ మెట్రిక్స్. అది నేను లాస్ట్ టైం చెప్పినట్టున్నాను మీకు. సో అలా ఇంక్యుబేటర్స్ ఉన్నాయి, స్టార్టప్స్ ఉన్నాయి, ఇన్నోవేషన్ యాజ్ ఎ హోల్ ఉంది. అది వైపో ద్వారా చేస్తారనమాట. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటారు కదా. మనం అందరం మాట్లాడతాం ప్రతిసారి ఎవ్రీ టైం బడ్జెట్ లో మనం చూస్తాం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మనం ముందుకెళ్ళామని చెప్పి. అది ఇన్నోవేషన్ యాజ్ అ ఇండెక్స్ దానికి ఒకటి ఉంది. తర్వాత ఎస్డిజి అని ఉంది. ఎస్డిజి లో కూడా మళ్ళీ స్టార్టప్స్ కి ఒక సెపరేట్ పిల్లర్ ఉందన్నమాట. అంటే పిల్లర్ కాకపోయినా ఇండికేటర్ ఉంది. అంటే ఎట్లా ఎస్డిజిస్ ఆర్ ఇంపాక్టింగ్ ది కమ్యూనిటీ అని చెప్పి. సో అలా మల్టిపుల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్స్ వల్ల ఏమవుతుందంటే 2020 దాకా 4-5 స్టేట్స్ చేసేవి 2020 కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ 15-18 స్టేట్స్ స్టార్ట్ చేసాయి. యాక్చువల్లీ మీరు ఇప్పుడు చూస్తే మణిపూర్, త్రిపుర అండ్ నాగాలాండ్ లో కూడా అంత స్టార్టప్ హెవీ ఫీవర్ పట్టుకుందనమాట. ఆ జ్వరం వచ్చేసింది స్టార్టప్ అని చెప్పి అందరూ స్టార్ట్ చేస్తున్నారు. నాగాలాండ్ నుంచి కానీ లేదా మణిపూర్ కూడా. అలాగే ఇప్పుడు ఆంధ్ర కూడా స్టార్టెడ్ టు పికప్. మధ్యలో కొన్ని ఇండికేటర్స్ తగ్గాయి కానీ దే స్టార్టెడ్ టు పికప్ విత్ వేరియస్ పాలసీ డిసిషన్స్ అన్నమాట. సో అలా ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అండ్ దాని వల్ల మనకి మంచే గానీ చెడేం ఉండదండి యాక్చువల్లీ. అది సో ఈ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ రావడం వల్ల ఏమైందంటే మీరన్నట్టు సమయానుకూలంగా ఈ ఇవాల్యుయేషన్ పద్ధతి కానీ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ కానీ మాడిఫై అవుతూ వచ్చింది. ముందు ఎక్కువగా అంటే నగరాల మీద ఫోకస్ ఉండి అక్కడి నుంచి ఇప్పుడు మెల్లగా ఎస్డిజి గోల్స్ మన రూరల్ ఏరియాస్ వరకు టైర్ 3, టైర్ 4 వరకు కూడా ఈ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. సో ఇందువల్ల ఏమవుతుంది అంటే రాష్ట్రాల్లో కూడా వాళ్ళు కేవలం మన క్యాపిటల్ సిటీస్ లో ముఖ్యమైన నగరాల్లో కాకుండా లాస్ట్ మైల్ వరకు కూడా ఈ పథకాలు అనేవి, ఈ ఇన్సెంటివ్స్ అనేవి, ఈ ఇన్నోవేషన్ ఛాలెంజెస్ అనేవి ఇవన్నీ కూడా పెరిగి చాలా మందికి ఈ సహకారం అందుతుంది. అందువల్ల నేను అనుకోవడం ఈ స్టార్టప్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా ఒక చాలా ముఖ్యమైన అవసరమైనటువంటి ఒక పథకం అనే చెప్పాలి. యాక్చువల్లీ అంటే ఇంకోటి ఏంటంటే అండి, మీరు చూస్తే ఇంతకు ముందు డేటా కూడా కలెక్ట్ చేసే కష్టం అయిపోయేది. అందుకని మన దగ్గర డేటా ఉండేది కూడా కాదు. ఎప్పుడైతే ఈ డిజిటలైజేషన్ అయిందో, డిజిటల్ ఇండియా స్టార్ట్ అయ్యి అందరూ ఎవ్రీబడి స్టార్టెడ్ టు మెయింటైన్, అందరూ వాళ్ళ ప్లాట్ఫామ్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారు. స్టేట్ గవర్నమెంట్స్ కానీ, ఇంక్యుబేటర్స్ కానీ, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎంత మందితో ఇంటరాక్ట్ అయ్యారు అంతా వాళ్ళు డేటా ఫీడ్ అవ్వడం వల్ల ఏమైందంటే డేటా రావడం స్టార్ట్ అయింది. దాని వల్ల ఏమైంది, ఆటోమేటిక్ గా ఇండికేటర్స్ ఇంప్రూవ్ అయ్యాయి. దాని వల్ల ఏమైందంటే స్టేట్స్ కూడా ఓకే మాకు ఈ ఇండికేటర్లు తక్కువ వచ్చాయి, మేము నెక్స్ట్ ఇండికేటర్ మీద పనిచేస్తాము అన్నట్టు తీసుకున్నారు అనమాట. ఇంకొకటి ఏంటంటే అండి, దీన్ని మీరు తెలుసో లేదో మీకు, వైపో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఏమైందంటే
బ్లాక్ లెవెల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. అంటే ఇంతవరకు మేము స్టేట్ వరకే చేసేవాళ్ళు. ఇప్పుడు బ్లాక్ లెవెల్ ఇన్నోవేషన్ అంటే ఇప్పుడు ఎవ్రీ స్టేట్ లో కనీసం పంచాయత్ బ్లాక్ ఉంటది కదండి, ఆ బ్లాక్ లెవెల్ కి వెళ్ళి చేస్తారని చెప్పి ఉందన్నమాట. ఒక ప్రపోజల్ ఫ్రేమ్వర్క్ డెవలప్ అవుతుంది యాక్చువల్లీ వైపోతో కలిపి. సో ఆ లెవెల్ ఆఫ్ డేటా ఉందంటే మన దగ్గర, సో డేటా ఇస్ అగైన్ న్యూ ఆయిల్. సో దాని నుంచే పాలసీ మేకింగ్ కూడా కొంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో దానివల్ల మళ్ళీ మీరు అన్నట్టు టైర్ 4, టైర్ 5, టైర్ 6 సిటీస్, టైర్ 6 అనేది చెప్పకూడదు కానీ సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ కూడా పెనిట్రేట్ అయితే టార్గెటెడ్ అప్రోచ్ ఉంటుంది అనమాట. ఎలా ఇవ్వాలి, ఈ స్టేట్ కి ఎలా ఇవ్వాలి, ఈ బ్లాక్ కి ఎలా ఇవ్వాలి. ఇప్పుడు మీరు చూస్తే ఆస్పిరేషనల్ బ్లాక్స్ ఉంటాయి, ఆ బ్లాక్స్ కి ఎలా ఇవ్వాలి. సో డిఫరెంట్ పాలసీస్ ఫర్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ బ్లాక్స్ వచ్చేస్తాయి అనమాట. యా, సో ఈ స్టార్టప్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ లో కూడా ఏంటంటే ఈ స్టార్టప్ ఇండియా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు కానీ వాళ్ళ పాలసీస్ కానీ వీటన్నిటిని బేస్ చేసుకొని 7 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో వారి యొక్క వాళ్ళు ఎలా పనిచేశారు, ఆ పథకాల్లో 7 పిల్లర్స్ ని ఎంత సాధించారు ఆ 7 పిల్లర్స్ లో అనేది తీసుకొని ర్యాంకింగ్ ఇస్తూ ఉన్నారు. ఇందులో ఏంటంటే టాప్ అన్నప్పుడు ఇట్ ఈస్ లైక్ బెస్ట్ పర్ఫార్మర్. సో ఈ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్, తర్వాత టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్, ఆ తర్వాత లీడర్స్, ఆ తర్వాత ఆస్పైరింగ్ కింద ఎమర్జింగ్ అని. అది క్వైట్ అది మోనోటనస్ చేశారండి ఆ టెర్మినాలజీ, బికాస్ అన్ని ఇండెక్స్ లో అలాగే పాటిస్తున్నారు కాబట్టి. సో అన్ని ఆల్మోస్ట్ అది అలాగే చేశారు యాక్చువల్లీ. అండ్ టాప్ స్టేట్స్ కొన్నిసార్లు ఢిల్లీ వస్తుంది, కొన్నిసార్లు కర్ణాటక వస్తుంది. ఇది డిపెండ్స్ ఆన్ ద డేటా యాక్చువల్లీ. మీరు కన్సిస్టెంట్ గా చూస్తే గనక కర్ణాటక, గుజరాత్, తమిళనాడు ఇవి బెస్ట్ పర్ఫార్మెన్స్. Southern states are no-brainers అండి. They are definitely scoring good. And వాళ్ళ డేటా ఎలా ఇవ్వాలో కూడా ఇప్పుడు టెంప్లెట్ వస్తే చాలు నీకు వెంటనే వచ్చేస్తుంది డేటా యాక్చువల్లీ. ఇప్పుడు ఏంటంటే ఒడిశాను, తెలంగాణ వీళ్ళందరూ ఇంకా టాప్ పర్ఫార్మర్ దీనిలో ఉన్నారు. వీళ్ళందరూ బెస్ట్ పర్ఫార్మర్ కోసం కష్టపడుతూ ఉన్నారు. కానీ ఇది ఓ విధంగా ఏంటంటే స్టార్టప్స్ కి చాలా అడ్వాంటేజెస్. ఎందుకంటే ఈ పోటీ తత్వంలో ఏమవుతుందంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పక్క రాష్ట్రం ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నారో వాళ్ళకంటే మనం ఇంకా బాగా చేయాలి. ఎందుకంటే ఇది ఏదో పాయింట్లు ఇచ్చి అందులో స్కోరింగ్ కాదండి, ఇట్స్ కంపారిజన్. సో నార్మలైజేషన్ ఉంటది. ఇంకోటి ఏంటంటే స్టేట్స్ ఇప్పుడు స్టార్టప్స్ ని వాళ్ళ స్టేట్ లో రిజిస్టర్ అవ్వడానికి చెప్తారనమాట. బికాస్ అదొక ఇండికేటర్ ఉంది, నంబర్ ఆఫ్ స్టార్టప్స్ రిజిస్టర్డ్, ROC నుంచి డేటా వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణలో కరీంనగర్ లో ఉన్నాను, నా స్టార్టప్ బిజినెస్ కర్ణాటకలోనో లేకపోతే ఢిల్లీలోనో ఉత్తరప్రదేశ్ లోనో జరుగుతుందంటా కూడా తెలంగాణ వాళ్ళు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నువ్వు ROC తెలంగాణలోనే రిజిస్టర్ అయితే నీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అనమాట. సో వేర్ బిజినెస్ ఇస్ సమ్వేర్ ఎల్స్, బట్ ఇక్కడ రిజిస్టర్ అయితే నాకు బెనిఫిట్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయని కాబట్టి నేను ఇక్కడ రిజిస్టర్ అవుతాను అన్నట్టు కూడా ఉంటది అనమాట. సో డిపెండ్స్ అండి. సో అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ స్టార్ట్అప్ కి బెనిఫిట్స్ ఉంటుంది దీని నుంచి, స్టేట్ విల్ బి బెనిఫిటెడ్. ఎందుకంటే వాళ్ళు అక్కడ ట్యాక్స్లు కడతారు, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి బిజినెస్ ఎక్కడున్నా నీకు దట్ విల్ బి టేకెన్ కేర్ బై GST, బికాస్ IGST ఫామ్ అవుతుంది కాబట్టి దట్ షుడ్ నాట్ బికమ్ ఎ ప్రాబ్లం. తర్వాత ఇంకోటి నేను చూసింది ఏంటంటే స్టార్టప్స్ ఈ DPIIT రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా స్టార్టప్ ఇండియాలో ఎంతో మంది మెంటర్స్ ని ఆన్బోర్డ్ చేసుకొని స్టార్టప్స్ కి మెంటరింగ్ చేయడానికి వీళ్ళందరితోనూ కూడా ఎంతో మంది మెంటర్స్ ని ఆన్బోర్డ్ చేసుకున్నారు. మార్గ్ పోర్టల్ ఉంది. అలాగే నాకు తెలిసి చాలా మంది ఎవరు వాడడం లేదు యాక్చువల్లీ. మార్గ్ పోర్టల్లో అసలు అది బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ ఫర్ స్టార్టప్స్. ఎందుకంటే
ఎవరైతే మెంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడ మార్క్‌లో ఎంపానల్ అవుతారు. ఆటోమేటిక్‌లీ మీరు ఎళ్లి నాకు ఈ ఫంక్షనాలిటీలో కావాలి. లెట్స్ సే నాకు ఫినాన్షియల్ అకౌంటింగ్‌లో నాకు ఎక్స్‌పర్‌టైజ్ హ్మ్. కావాలి, మెంటరింగ్ కావాలి. లేదా గో టు మార్కెట్ స్ట్రాటజీలో అంటే మార్కెట్‌లోకెళ్ళే విధానం మీద నాకు మెంటరింగ్ కావాలంటే అక్కడ మీకు లిస్ట్ ఆఫ్ మెంటర్స్ ఉంటారు. దాని నుంచి ప్రొఫైల్ కనిపిస్తది. అన్నీ ఉంటాయి దాంట్లో. ఒక ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అన్నమాట మార్క్ పోర్టల్ అనేది. అలాగే ఇన్వెస్టర్ పోర్టల్ కూడా క్రియేట్ చేశారు యాక్చువల్లీ హ్మ్. చెప్పాలంటే. సో లెట్స్ సే ఇప్పుడు మీకు తెలిసే ఉంటది. ఐవీసీఏ ఇండియన్ వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్ హ్మ్. ఉంది. హ్మ్. సో స్టార్టప్ ఇండియా, ఐవీసీఏ కలిసి చాలా మంది ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ 40 ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్మ్స్ అండ్ మెనీ అదర్ ఏంజెల్స్ నాకు దగ్గర ఏంజెల్ కౌంట్ లేదు హ్మ్. గానీ ఆహ్, వాళ్ళందరూ ఇన్వెస్టర్ పోర్టల్‌లో రిజిస్టర్ అయినారు. ఎంపానల్ అయినారు. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టప్ నాకు ఒకసారి పిచ్ చేయాలని ఉంది అంటే ఇన్వెస్టర్ పోర్టల్‌లోకెళ్ళి కూడా కనెక్ట్ తీసుకోవచ్చు. అలాగే మెంటర్ పోర్టల్‌లోకెళ్ళి కూడా మనం తీసుకెళ్ళొచ్చు. సో దీస్ ఆర్ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్స్, ఓపెన్ సోర్స్ ఇనిషియేటివ్స్, డబ్బులు పే హ్మ్. చేయాల్సిన పని లేదు. అవును. అన్‌ఫార్చునేట్‌లీ ఏమైందంటే అండి, మనోళ్ళు డబ్బులిచ్చి చేసుకుంటున్నారు ఈ సర్వీస్‌లన్నీ. అవును. గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిన సర్వీస్‌లు ఎవరు వాడుకోవట్లేదు. హ్మ్. అదే ప్రాబ్లమ్. రిసోర్స్ ఎఫిషియన్సీ అనేది ఇక్కడి నుంచే అందరికీ నేను మనవి చేసుకునేదేంటంటే, ఆహ్, గవర్నమెంటు టాక్స్ పేయర్స్ మనీతో ఇలాంటివన్నీ చాలా క్రియేట్ చేస్తుంది. ఈ మెంటర్‌షిప్ ప్రతి స్టార్టప్‌కి మెంటర్స్, ఇన్వెస్టర్స్ ఆర్ ది కీ థింగ్. అండ్ ఇలాంటి 2, 3 యాస్పెక్ట్స్ ఆల్మోస్ట్ ఫ్రీగా ఇస్తున్నప్పుడు, ఓకే. ఫస్ట్ 2 సెషన్‌లు మీకు ఫ్రీగుంటాయి. 3 సెషన్‌లు ఫ్రీగుంటాయి. తర్వాత మేబీ ఇన్వెస్టర్స్‌కి నచ్చకపోవచ్చు. లేదా మెంటర్స్‌కి నచ్చకపోవచ్చు. ఆ తర్వాత ఇన్సెంటివైజేషన్ మోడల్ మెంటర్స్‌కి మీరు క్రియేట్ చేయాలన్నమాట స్టార్టప్స్. యాస్ ఎ స్టార్టప్ ఆ ఇన్సెంటివైజేషన్ మోడల్ మెంటర్స్‌కి మీరు క్రియేట్ చేస్తే వాళ్ళు ఆటోమేటికల్లీ దే విల్ బి ఇంట్రెస్టెడ్ అన్నమాట. సో చాలా మంది కంప్లెయింట్ చేశారు. సార్ మాకు 2, 3 సెషన్‌లు బానే ఉన్నాయి. నాలుగో సెషన్ నుంచి మాకు దొరకట్లేదు అంటే, అన్నీ ఫ్రీగా ప్రతిసారి దొరకవు. ఎందుకంటే ఇది బిజినెస్. సంబడీ హాస్ టు పే ఫర్ దట్ లంచ్ అంటారనమాట. సో, ఇనీషియల్లీ అయితే గవర్నమెంట్ పే చేస్తది. మార్క్ పోర్టల్‌లో ద్వారా మీరు ఎన్రోల్ అవుతారు. మీకు 2, 3 సెషన్‌లు ఫ్రీ‌గొస్తాయి. 5, 6 సెషన్‌లు కూడా ఫ్రీ‌గుంటాయి యాక్చువల్లీ చెప్పాలంటే. కాకపోతే ఆ తర్వాత మీరు మెంటర్‌తో ఎలా ఎంగేజ్ అవుతున్నారనే దాని మీద రిలేషన్‌షిప్ మీద మ్యా ఎక్కువ ప్రాధాన్యత ఉంటది కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే అండి ఇది చాలా క్రిటికల్ పాయింట్. యూరోపియన్ గాని, అమెరికన్ సొసైటీస్ నుంచి ఇండియన్ సొసైటీకి డిఫరెన్స్ ఏంది అంటే మన ఫౌండర్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు షేర్ ది ఫ్రూట్స్. దిస్ ఇస్ ట్రూత్. హ్మ్. ఎవరైతే చేశారో వాళ్ళే పైకెళ్లారు యాక్చువల్లీ. నేను హ్మ్. అందరిని తప్పు పట్టట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే దే ఆర్ నాట్ విల్లింగ్ టు షేర్ ఎయిదర్ ఈక్విటీ ఆర్ ఇట్ కుడ్ బి మినిమమ్ ఈక్విటీ వాటెవర్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎన్ని అవర్స్ కావాలి, ఎంత అవర్స్ కావాలి దానికి తగ్గట్టు. లేదా ఇన్సెంటివైజేషన్ మోడల్ మీరు కొత్త రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ మెంటర్స్‌కి గాని ఇన్సెంటివైజేషన్ ఉన్నప్పుడు వాళ్ళు దే ఓపెన్ అప్ దేర్ నెట్వర్క్. ఇప్పుడు నా దగ్గర ఒక 10 మంది తెలిసినోళ్ళుంటారు. మీ దగ్గర ఒక 10 మంది తెలిసినోళ్ళుంటారు. నాకు మీరు ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ ఫ్రీగా తీసుకొని, థర్డ్ సెషన్ ఫ్రీగా తీసుకుంటే కొన్ని సార్లు మెంటర్స్ గూడా బోర్ కొడుతుంది. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవ్వదు. నాకు గూడా ఏం పెద్ద అనిపియట్లేదంట. అదే ఒక ఇన్సెంటివైజేషన్ మోడల్ క్రియేట్ చేసినప్పుడు మెంటర్స్ కూడా అది ఒక స్కిన్ ఇన్ ద గేమ్ అంటారు. సో దాని నుంచి వాళ్ళు నెట్వర్క్ ఓపెన్ అప్ చేసి దే విల్ ఆల్సో పుట్ దేర్ ఎఫర్ట్స్ ఫర్ ది స్టార్టప్ అన్నమాట. హ్మ్. అండ్ మార్క్ పోర్టల్‌లో ఇదే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసింది యాక్చువల్లీ. ప్రాబ్లమ్ ఏంటంటే 2 సెషన్‌ల తర్వాత మెంటర్స్ ఆర్ నాట్ హ్యాపీ ఆర్ ది స్టార్టప్ ఫౌండర్స్ ఆర్ నాట్ హ్యాపీ. ద రీజన్ వై దే ఆర్ నాట్ హ్యాపీ ఈస్ ది ఎంగేజ్‌మెంట్ మోడల్. ఈ ఎంగేజ్‌మెంట్ మోడల్ ఇనీషియల్లీ ఆ స్టార్ట్ గవర్నమెంట్ ఇస్తది. ఆ తర్వాత ఎలా తీసుకెళ్లాలనేది స్టార్టప్ అండ్ మెంటర్ మీద డిపెండ్ అయి ఉంటది. హ్మ్. దానివల్ల మనకేమవుతదంటే కొన్ని సార్లు ఆ రిలేషన్‌షిప్ సరిగ్గా వెళ్ళదు కాబట్టి అది సరిగ్గా యూజ్ అవ్వట్లేదు. బట్ ఇఫ్ ఫౌండర్స్ ఆర్ ఓపెన్ అండ్ బ్రాడ్ ఐ థింక్ దిస్ విల్ బికమ్ ఎ బ్యూటిఫుల్ మోడల్. హ్మ్. అవునండి. మనం చాలా వరకు చూసినట్టయితే ఈ స్టార్టప్ ఫౌండర్స్ అందరూ గూడా ఏంటంటే, గవర్నమెంట్ ఫ్రీ అన్నారు గదా! సో, మాకు ఎన్ని సార్లు కావాల్సొచ్చినా ప్రతిరోజు మేము కాల్ చేసినా గానీ, ఈ మెంటర్స్ మాట్లాడాలనే ఒక ఆహ్, ఉద్దేశంలో ఉంటారు. కానీ ఉద్దేశంలో ఉంటారు. అందరూ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ మెంటర్స్ కూడా ఖాళీగా ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్‌లో, వాళ్ళ ఏరియా ఆఫ్ ఎక్స్‌పర్‌టైజ్‌లో చాలా హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు. సో, వాళ్ళ టైం అనేది కూడా చాలా చాలా విలువైనది. సో, కరెక్ట్ అండి. ఆ విలువ మీరు వాళ్ళు గంటకు సంపాదించేది మీరివ్వాల్సిన అవసరం లేదు. కానీ
కనీసం వాళ్ళ సమయాన్ని మనం వాల్యూ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ వాల్యూ చేయకపోతే ఆ బంధం అనేది ఎక్కువ కాలం నిలవలేదు. ఖచ్చితంగా. కానీ ఏంటంటే మీరు ఈ మార్గ్ పోర్టల్ ద్వారా మీకు ఎటువంటి మెంటరింగ్ కావాలి? ఏ ఏరియాలో మెంటరింగ్ కావాలి? అందులో ఎవరెవరు మంచి మంచి మెంటర్స్ ఉన్నారు? అనేది మీరు ఆ మార్గ్ పోర్టల్‌కెళ్తే మీకు చాలా మంది మెంటర్స్ ఉన్నారక్కడ. సెక్టర్ వైస్ బిజినెస్ మోడల్ వైస్ అంటే ఒక మార్కెటింగ్‌కి కావచ్చు, ఫినాన్సింగ్‌కి కావచ్చు, అసలు లీగల్ అడ్వైజింగ్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు. టెక్నాలజీలో మళ్ళీ డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఉంటాయి. సో, వీటన్నిటిని మీరు ఏ సెక్టర్‌లో ఉన్నారు? మీకు ఆ సెక్టర్‌లో మీరు ఏం చూడాలి? అంటే ఇప్పుడు మీరు ఒక టెక్నోక్రాట్ అనుకోండి. మీకు టెక్నాలజీ చాలా బాగుండొచ్చు. మీ దగ్గర చాలా మంచి ఇన్నోవేషన్ ఉండుండొచ్చు. కానీ ఒక ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ మీ దగ్గర లేకపోవచ్చు. మీకు ఫైనాన్స్ గురించి పెద్దగా అవగాహన లేకపోవచ్చు. అటువంటప్పుడు ఈ మెంటర్ ప్లాట్‌ఫార్మ్, ఈ మార్గ్ పోర్టల్‌కెళ్ళి మీరు అందులో ఉన్న మెంటర్స్‌ని చూసుకొని, మీరు కావాల్సిన వాళ్ళని చూజ్ చేసుకొని, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, వాళ్ళ వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ గనక మీకు నచ్చి, మీకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు, మీరు వాళ్ళతోటి ప్రత్యేకించి మాట్లాడుకొని, ఒక లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటే, అది మీకు ఉపయోగం. వాళ్ళకి కూడా ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్. ఒక మంచి స్టార్టప్‌కి మేము గైడ్ చేసాము, మెంటరింగ్ చేసాము అనేది వాళ్ళకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇంకోటండి వాళ్ళ ప్రొఫైల్స్, లింక్డ్ఇన్ అన్నీ ఉంటాయన్నమాట. హ్మ్. అంటే మీరక్కడికెళ్ళి ఒక 5 మందిని షార్ట్ లిస్ట్ చేసుకొని, 5 మంది ఎవరు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎలాంటి ఎక్స్‌పర్‌టీస్ ఉంది వాళ్ళ దగ్గర అని చూసుకొని, వాళ్ళకి ఈమెయిల్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే. సో, ఆహ్, అదొక విషయం అన్నమాట. రెండో విషయం ఏంటంటే అండి, ఫస్ట్ సెషన్‌లోనే ఔట్ ఆఫ్ ద బ్లూ ఐడియాలు మెంటర్‌లకు కూడా రావు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మీ ప్రొడక్ట్‌ని అర్థం జేసుకోవాలి. ఆ తర్వాత మీ ఐడియాని అర్థం జేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు యాస్ ఎ ఫౌండర్ నువ్వు చాలా స్టెప్స్ తీసుకొనుంటావు. ఆ స్టెప్స్ అన్నీ అర్థం జేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆయన ఒక స్ట్రాటజీ గైడెన్స్ గాని, ఏదన్నా గాని ఇవ్వచ్చు. మీరు ఫస్ట్ సెషన్‌లోనే నాకు అన్నీ కావాలి, లేదా సెకండ్ సెషన్‌లోనే నాకు అన్నీ కావాలి అంటే కుదరదు. అది ఎవరు ఇవ్వలేరు. ఎంత పెద్ద ఎక్స్‌పర్ట్ అయినా, రతన్ టాటా అయినా గూడా కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాతే వాళ్ళకి అర్థమవుతది. ఈ ఈ ఫౌండర్ ఎంత ట్రై చేసాడు. ఏ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి. నేనెక్కడ ఫిల్ చేస్తాననేది అదొక రిలేషన్‌షిప్ మీద బిల్డ్ అవుతది గానీ, ఫస్ట్ 2, 3 సెషన్స్‌లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఫ్రీగా నాకేం రాలేదు అనేది ఎక్స్‌పెక్టేషన్స్ అనేది ఉండకూడదండి. అది చాలా ప్రాబ్లమాటిక్ ఎక్స్‌పెక్టేషన్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మంది చెప్పారు నాకు నేను 3 సెషన్‌లు అటెండ్ అయ్యాను. నాకేం దొరకట్లేదు అతని నుంచి అంటే 3 సెషన్‌లో ఎవరు ఇవ్వలేరు. ఆహ్, అడ్వైస్‌లు. పోనీ ఏదన్నా అడ్వైస్ ఇచ్చినా కూడా నేను ఆల్రెడీ ట్రై చేసేసాను అంటారనమాట. సో, అవన్నీ కొంచెం లాంగ్ టర్మ్ మీద, టైమ్ మీద, ట్రావెల్ విత్ ఫౌండర్స్ మీద డిపెండ్ అయిందనమాట. హుహు. సో, యాహ్! మన సమయం గూడా అయిపోవచ్చింది. సో, ఓకే. సో, ప్రేక్షకులందరూ ఇప్పుడు మీరు చూస్తే ఈ ఈ ఈరోజు మనం చేసిన ఈ యొక్క డిస్కషన్ సమ్మరీ గనక మనం చూసినట్లయితే, ప్రతి స్టార్టప్‌కి డీపీఐఐటీ యొక్క గుర్తింపు ఎంత ముఖ్యం, దాన్ని చేసుకునే విధానం తెలుసుకున్నాము. అలాగే స్టార్టప్ ఇండియా వారి గుర్తింపు, వారి దగ్గర ఎన్ని పథకాలున్నాయి అండ్ స్టార్టప్ ఇండియా ఒక ఫండింగ్ కావచ్చు, ఒక మెంటరింగ్ కనెక్ట్ కావచ్చు, ఇన్వెస్టర్ కనెక్ట్ కావచ్చు. ఇవన్నీ గూడా అలాగే డీపీఐఐటీ గుర్తింపు పొందిన స్టార్టప్స్ అన్నిటికి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. వీటన్నిటిని గూడా మీరందరూ ఉపయోగించుకొని మీ స్టార్టప్స్‌ని అభివృద్ధిలోకి తీసుకొని వెళ్తారని ఆశిస్తూ, మీ సమయాన్ని కేటాయించినందుకు పృథ్వీ గారు మీకు ధన్యవాదాలు. థాంక్స్ అండి. యాక్చువల్లీ ఇంకొక విషయం ఒక 1 మినిట్ అంతకంటే ఎక్కువ తీసుకోను. స్టార్టప్ ఇండియాలో ఇన్వెస్టర్ మెంటరింగ్ అవే గాకుండా డిఫరెంట్ మినిస్ట్రీస్ అంటే ఏదైనా మినిస్ట్రీ లైక్ టెక్స్‌టైల్ మినిస్ట్రీ ఇలాంటి మినిస్ట్రీలు గూడా స్టార్టప్ ఇండియా పోర్టల్‌లోనే వాళ్ళు ఐడియాలు తీసుకుంటారు. వాళ్ళ వాళ్ళకి ఇబ్బందైన వాళ్ళు చేయాల్సిన ఐడియాలు లేదా ఇన్నోవేషన్ ఛాలెంజెస్ అని స్టార్టప్ ఛాలెంజెస్ ఎక్సెట్రా. సో, మీరు
అట్‌లీస్ట్ ఎవ్రీ వారం ఒక 10 నిమిషాలు స్టార్టప్ ఇండియా వెబ్‌సైట్‌కెళ్ళి కొత్త ఇనిషియేటివ్స్ ఏమన్నా వచ్చాయా? మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ గాని, మినిస్ట్రీ ఆఫ్ ఆటోమోటివ్ గాని, హెవీ ఇండస్ట్రీస్, ఈ రోడ్ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్ ఇవన్నీ. సో, ఎళ్లి ఒకసారి వాళ్ళేమన్నా లాంచ్ చేసారా? లాంచ్ చేస్తే అక్కడ అప్లికేషన్ పోర్టల్ ఉంటది. దాంట్లోంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఉంటది. అవన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ కాకుండా ఇదొక యాడెడ్ బెనిఫిషియరీ. అంటే హ్మ్. ఏ మినిస్ట్రీ అయినా వాళ్ళక్కడ అప్లికేషన్స్ పోర్టల్‌లో లాంచ్ చేసి వాళ్ళక్కడి నుంచి ఐడియాస్ ఇన్వైట్ చేస్తారు. ఇది ఒకటి ఇంపార్టెంట్, ఈ మధ్య ఎక్కువ అది పికప్ అవుతుందండి. సో, హ్మ్. దాన్ని అది చెప్పాలనుకున్నాను నేను ఇక్కడి నుంచి. అలాగే స్టార్టప్స్ అంటే స్టేట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్కే కాకుండా ప్రతి సంవత్సరం స్టార్టప్ ఇండియా వాళ్ళు బెస్ట్ స్టార్టప్స్‌ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా ఫెలిసిటేట్ చేస్తూ ఉంటారు. నేషనల్ అవును. స్టార్టప్ డే రోజు జనవరిలో జరుగుతుందది. సో, అవి కూడా మీరందరూ చూసి వాటన్నిటిలో కూడా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. సో, హ్మ్. మా ఈ కార్యక్రమం మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము. మళ్ళీ వచ్చే వారం ఇంకొకరి ప్రయాణంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం. To stay informed about the startup ecosystem, subscribe to My Startup TV.